అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామానికి చివరిన ఒక చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది. ఆ గుడిసెలో ఒక ముసలి అవ్వ, వాళ్ల కొడుకు చంద్రం నివసిస్తూ ఉండేవారు. అడవిలోనే చిన్నగా పెరటి తయారు చేసుకుని అందులోనే కూరగాయలు, ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు మొదలైన కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. చంద్రం, ఎక్కడున్నావురా? ఈరోజు మన పెరటికి వెళ్ళాలి. కాయగూరలన్నీ కొయ్యాలి, అలాగే ఆకుకూరలు కూడా కొయ్యాలి. లేదంటే వర్షం పడే సూచనలున్నాయి. అన్ని ఆకుకూరలు పాడైపోతాయి వర్షం పడితే. అందుకని నువ్వు త్వరగా రా. అలాగే అమ్మా. ఇంతకీ నువ్వు వంట చేసావా లేదా? వంట చేస్తే భోజనం చేసి ఆ పని మొదలు పెడదాం. నాకు చాలా ఆకలిస్తుంది. ఇంకా లేదురా అబ్బాయి, చెయ్యాలి. తోట పని అయిపోయాక చేద్దామని ఊరుకున్నాను. ఇప్పుడే ఆకలి అంటున్నావు? సరేలే, కూర్చో కాసేపు. నేను ఈలోపు వంట చేస్తాను. సరే అమ్మా, నేను అలా అడవిలోకి వెళ్ళి ఏమైనా పళ్ళున్నాయేమో చూసి కోసుకొని వస్తాను. అలా చంద్రం అడవిలోకి వెళ్ళి అక్కడ దొరికే పళ్లను కోసుకుని ఇంటికి వస్తాడు. రే చంద్రం, వంట చేసేసాను, భోజనానికి రా. వస్తున్నానమ్మా. ఇదిగో ఈ పళ్ళను తిను. అడవిలోకి వెళ్ళి కోసుకొని వచ్చాను. సరే చంద్రం, అక్కడ పెట్టు, తర్వాత తింటానులే. ముందు నువ్వు భోజనం చెయ్యి. నేను కూడా కాస్త భోజనం చేసి ఇద్దరం కలిసి ఆ పెరటి పని చూద్దాం. అలా ఇద్దరూ భోజనం చేసి పెరట్లోకి వెళ్తారు. అమ్మా, ఈసారి కాయగూరలన్నీ చాలా ఎక్కువ కాపు వచ్చాయి. కాయగూరలన్నీ చాలా తాజాగా ఉన్నాయి. అవును చంద్రం, బాగా పండాయి. ఇవి తాజాగా ఉండగానే పట్టుకెళ్ళి ఊరు సంతలో అమ్ముకునిరా. సరే అమ్మా, నేను ఊరు సంతలో అమ్మడానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఈ అడవిలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం అంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది. కానీ తప్పడం లేదు. నేను సంతలో ఈ కాయగూరలన్నీ అమ్మి వచ్చేప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. అందుకే నాకు భయం. చంద్రం, నువ్వు భయపడకు, నేను బాగానే ఉంటాను. అందుకనే నిన్ను పెళ్లి చేసుకోమని నాకు ఒక కోడలు తీసుకురా అంటున్నాను. నువ్వు వింటున్నావా నా మాట? కోడలు ఉందనుకో, మేమిద్దరం కలిసి ఉంటాం. అప్పుడు నువ్వు భయపడనక్కర్లేదు, తెలిసిందా? అమ్మా, అన్నీ చూసి కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి? మనం బ్రతకడమే కష్టంగా ఉంది. మళ్ళీ నేను పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టాలా చెప్పు? అదేమిటి చంద్రం అలా అంటావు? అందరూ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, వాళ్ళు బ్రతకడం లేదా? అలాగే నువ్వును మొత్తానికి పెళ్లి చేసుకోను అంటున్నావు. ఎన్నాళ్ళు ఉంటావు ఇలా ఒంటరిగా? నాకు ఏదన్నా అయిందనుకో, నిన్ను చూసుకోవడానికి ఒక తోడు ఉండాలి కదా. అందుకనే చెప్తున్నాను, ఈ సంవత్సరం ఎలాగైనా నీకు పెళ్లి చేస్తాను. సర్లే, నా దగ్గర ఏముందని నాకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తానికి? ఎవ్వరూ ముందుకు రారు. నువ్వేమో పెళ్లి పెళ్లి అంటావు. అలా పిల్లనిస్తానని ముందుకు వచ్చినప్పుడు చూద్దాంలే. సరే అమ్మా, పొద్దుపోతుంది, నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. చంద్రం ఊర్లో సంతలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న కాయగూరలు, ఆకుకూరలు అన్నీ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి కావలసిన నిత్యావసర సరుకులు, అలాగే మళ్ళీ మొక్కలు నాటడానికి విత్తనాలు కొని ఇంటికి తిరిగి వస్తాడు. మళ్ళీ ఆ విత్తనాలు నాటి మిగిలిన కూరగాయలన్నీ కోసుకుని సంతలో అమ్మడానికి వెళ్తాడు. అలా వాళ్ళ జీవనం గడుస్తూ ఉంటుంది. ఒరే చంద్రం, ఏమన్నా తిన్నావా? నాకు వంట చేసే ఓపిక కూడా లేదు. ఏం తిన్నావో ఏమో, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకా వంట రాదు, నేనేమో లెగలేకపోతున్నాను. అందుకనే చెప్పాను పెళ్లి చేసుకోరా అని. ఇప్పుడు చూడు, నీకు వండి పెట్టేవాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నావు. అదే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. నేను ఇలా మంచం మీద ఉంటే నాకు సేవలు చేసేది, నీకు వండి పెట్టేది. ఇలా ఎన్నాళ్ళని మనం ఇద్దరం ఒంటరిగా ఉంటాం. ఇప్పుడు నాకు ఏదైనా అయ్యిందనుకో, నువ్వు ఒంటరివాడు అయిపోతావు.
ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకమ్మా? ఉండు, ఊర్లోకి వెళ్ళి ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో చూసి వస్తాను అంటూ చంద్రం ఊళ్ళోకి వెళ్ళి డాక్టర్ని తీసుకుని ఇంటికి వస్తాడు. చూడు చంద్రం, మీ అమ్మగారికి విశ్రాంతి చాలా అవసరం. ఎందుకంటే ఆవిడ వయసు పెద్దదైపోతుంది. ఆవిడికి జబ్బు నయం కావాలంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మీ అమ్మగారు ఏ పని చెయ్యకూడదు. నేను కొన్ని మందులు రాసిస్తాను, వాటిని వాడండి. అలాగే జాగ్రత్తగా చూసుకో. సమయానికి భోజనం పెట్టి ఈ మందులు వెయ్యి, సరేనా? సరే డాక్టర్ గారు. మా అమ్మగారికి ఏం ప్రమాదం లేదు కదా? త్వరగా నయమైపోతుంది కదా? త్వరగానే నయమైపోతుంది. నేనిచ్చిన మందులన్నీ రోజు క్రమం తప్పకుండా వాడితే తప్పకుండా నయమైపోతుంది. కానీ మీ అమ్మగారిని విశ్రాంతిగా ఉంచు. సరే డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చంద్రానికి వంట చేయడం రాక నానా ఇబ్బందులు పడుతూ వచ్చి రాని వంట చేసి వాళ్ళ అమ్మకి పెడుతూ ఉంటాడు. చంద్రానికి పెరటి పనులు ఒక్కడే చూసుకోవడం కష్టమవుతుంది. ఒకరోజు తన పెరట్లో కాసిన కూరగాయలన్నీ కోసుకుని పక్క ఊరు సంతకు పట్టుకుని వెళ్తాడు. అక్కడున్న ఒక వ్యక్తి, ఏమయ్యా, ఈ మధ్యన కాయగూరలు పట్టుకొని రావడం లేదేంటి? నిన్ను చాలా రోజుల తర్వాత చూశాను. ఏం జరిగిందేంటి? ఏమీ లేదయ్యగారు. మా అమ్మగారికి ఒంట్లో బాగుండడం లేదు. అందుకని నేనే ఇంటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నాకు రావడం కుదరలేదు. అవునా? మరి మీ భార్య చూసుకోదా మీ అమ్మని? లేదయ్యా, నాకింకా పెళ్లి కాలేదు. నేను మా అమ్మ మాత్రమే ఉంటాం. అందుకనే అమ్మని నేనే చూసుకోవాల్సి వస్తుంది. మరి నువ్వింక పెళ్లి చేసుకోవా ఏంటి? పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారికి సాయంగా ఉంటుంది కదా. నువ్వు పెళ్ళెందుకు చేసుకోవట్లేదు? ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ అమ్మగారికి సాయంగానూ ఉంటుంది. నాకు పిల్లనెవరిస్తారయ్యా? ఏం నీకేం తక్కువ? ఎందుకివ్వరు పిల్లని? చక్కగా తోట పనంతా వచ్చు. అలాగే కాయగూరలేంటి ఆకుకూరలేంటి బాగా పండిస్తావు. పొలం పనులు కూడా బాగా వచ్చు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. నీకు అభ్యంతరం లేకపోతే మా ఊర్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పమంటావా చెప్పు. అలాగే అయ్యా. చూడండి, మా అమ్మకు కూడా ఒక మాట చెప్తాను. సరే అయితే నీ పేరు అలాగే నీ చిరునామా చెప్పు. మంచి సంబంధం ఉంటే కబురు పెడతాను. సరేనా? సరే అయ్యా. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక చంద్రం ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్తాడు. మంచి కబురు చెప్పావు చంద్రం. నీ నోట్లో బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకంటే మంచి వార్త చెప్పావు గనక. ఇన్నాళ్ళకి నీకు పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది. అందుకనే చాలా సంతోషంగా ఉంది చంద్రం. ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి భార్య రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. సరేలే అమ్మా, నీ సందడి చూస్తుంటే నీకు అనారోగ్యం పోయినట్టుంది. సరే గాని నువ్వు భోజనం చేసావా? లేదురా, నువ్వు వచ్చాక కలిసి తిందామని కూర్చున్నాను. ఇద్దరికీ భోజనం పెట్టేసే. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు. తెల్లవారుతుంది. చంద్రం వంట చేసి మళ్ళీ పెరటి పనులు చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు చంద్రం పెరట్లో మొక్కలు నాటుతూ ఉండగా అక్కడికి సంతలో కనబడిన వ్యక్తి వస్తాడు. అయ్యా, తమరిలా వచ్చారేమిటి? ఏమైనా కాయగూరలు కావాలా? చెప్పండి. కావాలంటే ఇప్పుడే కోసిస్తాను. చాలా తాజాగా ఉన్నాయి. మళ్ళీ నేను సంతకు రావాలంటే ఇంకొక 4 రోజులు పడుతుంది. అందుకని ఇప్పుడు మీకు కావాల్సిన కాయగూరలు ఏమైనా ఉంటే చెప్పండి, కోసి ఇస్తాను. లేదు చంద్రం, నీతో పనుండి వచ్చాను. అవునా అయ్యా? తమరు లోపలికి వచ్చి కూర్చోండి. మా అమ్మగారిని పిలుస్తాను. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? వస్తున్నాను. ఏం చంద్రం, ఎందుకు పిలిచావు? అమ్మా, మొన్న సంతలో ఒక ఆయన నాతో మాట్లాడారని నీకు చెప్పాను కదా, వారే వీరు. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా మీరేనా మా అబ్బాయితో మాట్లాడింది? ఉండండి, మీకేమన్నా తినడానికి తీసుకొస్తాను. ఇప్పుడు అవేమీ వద్దమ్మా. మీరు కాస్త అలా కూర్చోండి.
మీతో పనుండే ఇంత దూరం వచ్చాను. మొన్న మీ అబ్బాయికి ఏదైనా సంబంధం ఉంటే చూస్తానని చెప్పాను. మా ఊరిలో ఒక సంబంధం ఉంది. అమ్మాయి చాలా మంచిది, అలాగే తెలివైన పిల్ల. కానీ వాళ్ళది పేద కుటుంబం. పిల్ల మాత్రం కష్టజీవి. మీ అబ్బాయికి సరైన జోడీ అని నాకు అనిపించింది. వాళ్ళ నాన్నతో నేను మాట్లాడాను. వాళ్ళకి ఏ అభ్యంతరమూ లేదు. మీరేమంటారు? అదేమిటయ్యా, పేద ధనికనే పట్టింపులు మాకు లేవు. ఆ మాటకొస్తే మేం మాత్రం ఉన్నవాళ్ళమా? కాదు కదయ్యా. మేము ఏ రోజు కష్టం ఆ రోజు చేసుకుని బ్రతికేవాళ్ళమే. మా అబ్బాయికి అమ్మాయిని ఇస్తానంటున్నారు, అదే సంతోషం. ఇంకా అంతకన్నా ఏం కావాలయ్యా? మీలాంటి పెద్దవారు చెప్తున్నారంటే మేం కాదనగలమా? మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి వస్తాం. సరే అమ్మా, మీరు మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూడ్డానికి రండి. అమ్మాయికి అబ్బాయికి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఇంకా మరి నేను వెళ్ళరానా? అయ్యా, ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి. అవునయ్యా, తమరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏకంగా నీ పెళ్లికే చేస్తానులేవయ్యా. సరే అమ్మా, వస్తాను. అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళింటికి సంబంధానికి వెళ్తారు. అబ్బాయికి అమ్మాయికి నచ్చి వివాహం కూడా అయిపోతుంది. సంధ్య అత్తవారింటికి వస్తుంది. చంద్రం, సంధ్య ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. సంధ్య అత్తగారికి అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉంటుంది. సంజ, మా అబ్బాయి తోటలోకి కొత్త మొక్కలు నాటడానికి వెళ్తున్నాడు. నేను వాడితో వెళ్ళి వాడికి సహాయం చేస్తాను. నువ్వు కాస్త ఇల్లు చూసుకుంటూ ఉండు. అత్తయ్య గారు, మీరెందుకు? నేను వెళ్తానులే. మీరు ఇంటి దగ్గరే ఉండండి. నేను మీ అబ్బాయి చూసుకుంటాం పొలం పనులు. ఈ వయసులో ఇంకా మీరేం చేస్తారు? నేను వంట కూడా చేసేశాను. మీరు ఇంటి దగ్గరే ఉండి సమయానికి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నేను మీ అబ్బాయి వెళ్తాం పొలానికి. అవునమ్మా, సంధ్య బాగానే చెప్పింది. ఇంటికాడే ఉంటూ సమయానికి భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. ఇన్ని రోజులు చేసావు కదా, ఇంకెందుకు నువ్వు? ఎలాగో సంధ్య ఉంది కదా నాకు తోడుగా, తను నేను చూసుకుంటానులే. ఒరే అబ్బాయి, ఇలా ఖాళీగా కూర్చోవాలంటే కూర్చోలేనురా. నేను వస్తాను. ఇంకా మన ముగ్గురం కలిసి చేసుకుందాం. మీరు అలా పని చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. నేను వచ్చి మీకు సహాయం చేస్తానురా. ఏమంటావు చంద్రం? నీకు నీరసంగా ఉంటుంది కదమ్మా. మళ్ళీ ఇప్పుడు ఈ పొలం పనులు అవి అంటే నీకు ఇంకా నీరసం వస్తుంది. ఇక మీకెందుకు అత్తయ్య గారు ఈ పనులు? నేను వచ్చానుగా. నేను రాకముందైతే పనులు చేసేవారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా మీరు పనులు చేస్తాను అంటున్నారు. మీ అబ్బాయి నేను కలిసి పొలం పనులు చేస్తాము. మీరు అంతగా ఇంట్లో కూర్చుని ఉండలేకపోతే పెరటి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుని చూస్తూ ఉండండి. నీరసంగా ఉంటుంది కదమ్మా. మళ్ళీ ఇప్పుడు పొలం కాడికి వచ్చి పనులు చేస్తానంటావేంటి? సంధ్య చెప్పినట్లు వినమ్మా. మీరంతగా రావాలనుకుంటే మాతో పాటు వచ్చి అక్కడ కూర్చోండి చాలు. మీరేం పని చేయనవసరం లేదు. సరే పదండి అత్తయ్య. ముగ్గురు పెరటి దగ్గరకు వెళ్తారు. చంద్రం, సంధ్య ఇద్దరూ కలిసి పెరటినంతా శుభ్రం చేస్తూ కొత్త మొక్కలు నాటారు. అలా రోజు వాళ్ళ దినచర్య కొనసాగుతూ ఉండేది. ఒకరోజు ఏమిటి ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు? ఏమైనా తుఫాను ఉందంటావా సంధ్య? అవునండి, తుఫాను వచ్చేలానే ఉంది. లేకపోతే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు ఎందుకు వస్తుంది? మొక్కలన్నిటికీ కాయలు కాసి ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడితే కాయగూరలన్నీ తడిసి పాడైపోతాయేమో. ఎందుకైనా మంచిది మనం వెళ్లి పెరట్లో కూరగాయలన్నీ కోసేసి తెచ్చేద్దాం. ఏమంటారు? అవును, నువ్వు చెప్పిన మాట నిజమే. ఇప్పుడు తుఫాను వచ్చిందంటే మళ్ళీ కాయగూరలు కోయడానికి ఉండదు. పద, పెరట్లోకి వెళ్ళి మొత్తం కాయగూరలన్నీ కోసుకు వచ్చేద్దాం. అమ్మా, సంధ్య నేను పెరటికి వెళ్తాం. కాయగూరలన్నీ కోసుకు వచ్చేస్తాం. ఎందుకంటే
వాతావరణం మారింది. తుఫాను వచ్చే సూచనలాగా ఉంది. ఎందుకైనా మంచిది, ముందు కాయగూరలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు వర్షాలేమిటో, ఈ వర్షాలకి మనలాంటి వాళ్ళు ఎలా బతుకుతారు? వెళ్ళండి, వెళ్ళి కాయగూరలన్నీ కోసి ఇంట్లో పెట్టండి. చంద్రం సంధ్య ఇద్దరూ కలిసి పెరటి దగ్గరకు వెళ్లి కాయగూరలన్నీ కోసుకుని వస్తూ ఉండగా, అయ్య బాబోయ్, ఎంత పెద్ద గాలులు! మనం కూడా ఎగిరిపోయేలా ఉన్నాము. అంత పెద్ద గాలులు వేస్తున్నాయి. త్వరగా పదండి, వర్షం వచ్చేటట్టుంది. అవును సంధ్య, చాలా పెద్దగానే ఎదురుగాలు వేస్తున్నాయి. ఇంకా వర్షం పడిందంటే మనం ఇక్కడే తడిచిపోతాం. ఈ చీకట్లో ఇంటికి వెళ్ళడం కూడా కష్టంగానే ఉంటుంది. త్వరగా వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంది. అవునండి, మనం త్వరగా వెళ్ళాలి ఇంటికి, లేదంటే అత్తయ్య గారు కంగారు పడతారు. ఆ వర్షంలోనే ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. వచ్చారా అమ్మా? ఎంత భయపడిపోయానో. గాలులు చాలా పెద్దగా వేశాయి. ఏ కొమ్మలు విరిగి మీద పడతాయోనని భయపడిపోయాను. ఇది ఖచ్చితంగా తుఫానే. ఏమి ఎదురుగాలు వేస్తున్నాయి. తడుచుకుంటూ వచ్చారు. ముందు ఒళ్ళు తుడుచుకోండి. అలా సాయంత్రం అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. తెల్లవారుతుంది, కానీ వర్షం మాత్రం ఆగలేదు. అలా కురుస్తూనే ఉంది. ఏమిటో, రాత్రి నుంచి ఒకటే పట్టున కురుస్తూనే ఉంది వర్షం. ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. అవునండి, ఇది తుఫాను. 2-3 రోజుల దాకా ఇలాగే ఉంటుంది. గాలి కూడా అలాగే పెద్దగా వేస్తాయంట. బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అవును, ఇప్పుడు బయటికి ఎవరూ కూడా మసలలేరు. మనం అందులోనూ అడవిలో ఉన్నాం. ఇప్పుడు బయటికి వెళ్తే ఏ చెట్లున్నా మీద పడ్డాయి అనుకో, మనం ఏం కావాలి? వర్షం కూడా కుండపోతగా కురుస్తూనే ఉంది. అలా వర్షం 4 రోజులు ఆగకుండా కురుస్తూనే ఉంది. ఈ కాయగూరలన్నీ కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మడానికి కూడా లేదు. ఈ కాయగూరలు పాడైపోతే మనకు బతకడానికి ఎలాగా? ఈ వర్షానికి అక్కడున్న మొక్కలన్నీ పడిపోయి ఉంటాయి. అలాగే పాదులు కూడా తెగిపోయి ఉంటాయి. మళ్ళీ కొత్త మొక్కలు నాటాలి. అవి పెరిగి పెద్దవయ్యేటప్పటికి సమయం పడుతుంది. మళ్ళీ మనం బీరపాదులు, చిక్కుడు పాదులు, ఆనపకాయ పాదులు అన్నీ పెట్టాలి. ఏమిటో ఈ వర్షాలు! ఇప్పుడు కాయగూరలు అన్నీ బాగా పండాయనుకునే లోపే ఇంత వర్షం మొదలైంది. ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి అమ్ముదామన్నా వర్షం ఆగడం లేదు. ఇవి ఇంట్లోనే కుళ్ళిపోతున్నాయి. ఏం చేద్దాం? ఏమోరా చంద్రం, నాకు అర్థం కావడం లేదు. ఈ తుఫాన్ ఏంటో, ఇన్నాళ్ళ మన శ్రమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీరేమీ కంగారు పడకండి, అన్నీ చెప్పొస్తాయా? ఏమొచ్చినా సరే మనం ధైర్యంగా ఉండాలి. మీరు దిగులు పడకండి. అవును చంద్రం, నువ్వు కంగారు పడకు. సంధ్య చెప్పేది నిజమే. అన్ని కష్టాలు చెప్పి రావు. మనమే ధైర్యంగా ఉండాలి. ఏదో ఒక దారి కనబడుతుందిలే. అత్తయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? చెప్పమ్మా. అత్తయ్య, ఇప్పుడు ఈ కూరగాయలన్నీ బయటకు తీసుకుని వెళ్ళి ఎలాగో అమ్మలేము. ఈ వర్షం చూస్తే ఇంకో 4 రోజులు కురిసేటట్టే ఉంది. ఈ లోపే కూరగాయలన్నీ పాడైపోతాయి. అందుకని ఈ కాయగూరలతో నిల్వ పచ్చడి పడదామనుకుంటున్నాను. నాకు నిల్వ పచ్చళ్ళు పెట్టడం తెలుసు. ఈ కూరగాయలతో నిల్వ పచ్చడి పెడదామా? ఏమంటారు అత్తయ్య? చాలా మంచి ఆలోచన చేసావు సంధ్య. నువ్వు చెప్పినట్టే నిలవ పచ్చడి పడదాం. సరే అత్తయ్య, ఆ కూరగాయల్లో మంచివన్నీ వేరి పక్కన పెట్టండి. అవన్నీ శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెడదాం. ఈ లోపు నేను పచ్చడికి కావలసిన దినుసులన్నీ తయారు చేసుకుంటాను. అత్తా కోడలు ఇద్దరూ కలిసి ఆ కూరగాయలతో నిల్వ పచ్చడి తయారు చేస్తారు. చూసారా అత్తయ్య, ఇన్ని కూరగాయలతో ఎంత ఎక్కువ నిల్వ పచ్చడి తయారయ్యిందో. ఇది నెలల తరబడి పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఆగిన తర్వాత ఈ పచ్చడి కొంచెం కొంచెంగా సంతకు తీసుకువెళ్ళి అమ్మితే మనకు మంచి డబ్బు వస్తుంది. నిజమేనమ్మా సంధ్య. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత
ఈ ఇంట్లో ఎలాంటి విషయాలైనా పరిష్కారం దొరుకుతున్నట్టు ఉంది. ఆ దేవుడు నిన్ను మా ఇంటికి పంపినట్టున్నాడమ్మా. చూసారా అండి, మొత్తం అన్ని పచ్చడి పట్టేశాం. ఇప్పుడు ఈ పచ్చడి ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. మీరు కూరగాయలు అమ్మినట్టే ఈ పచ్చడిని అమ్మండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం వేసుకుని తిని చూడండి, మీకే తెలుస్తుంది. అవును సంధ్య, నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. మేమిద్దరమైతే కాయగూరలన్నీ పాడైపోయాయి అనుకున్నాం, కానీ నువ్వు చెప్పిన ఆలోచన అద్భుతంగా ఉంది. నీ వల్ల మనం ఈ కష్టకాలంలో కూడా బతుకుదారిని పట్టగలిగాం. ఏది కొంచెం చేతిలో వెయ్యి, రుచి చూస్తాను. అబ్బా, చాలా రుచిగా ఉంది సంధ్య. ఈ పచ్చడి ఊర్లో అమ్మామనుకో, రోజు ఈ పచ్చడే కావాలని అడుగుతారు అందరూ. అంత బాగుంది. ముగ్గురూ కలిసి పచ్చడి జాడీల్లో నింపేస్తారు. వర్షాలు తగ్గాక వెళ్ళి ఊరి సంతలో అమ్మండి, అందరూ కొనుక్కుంటారు. ఇప్పుడు మీ దిగులు పోయింది కదా. అవును సంధ్య, ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు. అలా వర్షాలు తగ్గాక చంద్రం ఆ పచ్చళ్ళు బుట్టలో పెట్టుకుని ఊరిలో సంతకు వెళ్లి అమ్ముతాడు. అందరూ పచ్చళ్ళు కొంటారు. కొందరైతే పచ్చడి రుచి చూసి చాలా బాగుందని కూడా చెప్తారు. ఇంకా ఎక్కువ పచ్చళ్ళు కొనుక్కుని పట్టుకుని వెళ్తారు. చంద్రం సాయంకాలానికి పచ్చళ్ళన్నీ అమ్మేసి కొన్ని డబ్బులతో కావాల్సిన విత్తనాలు, కొన్ని మొక్కలు కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. అమ్మా, ఈ రోజు గిరాకీ చాలా బాగుంది. మొత్తం పచ్చళ్ళన్నీ అమ్ముడైపోయాయి. కొందరైతే ఏమిటి కాయగూరల వ్యాపారం మానేసి పచ్చళ్ళు అమ్ముతున్నావా అని అడిగారు. మరికొందరు పచ్చళ్ళు చాలా బాగున్నాయి, మళ్ళీ ఎప్పుడు తెస్తావని కూడా అడిగారు. అవునా చంద్రం, పోనీలే, మంచి వార్త చెప్పావు. మళ్ళీ విత్తనాలు మొక్కలు తీసుకొచ్చావా? అవి నాటేస్తే సరి, మళ్ళీ కాయలు కాయడానికి సమయం పడుతుంది. ఈరోజే పని మొదలు పెడదాం. పదండి, పెరడంతా బాగు చేసి పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు నాటాలి. అవునమ్మా, ఇప్పుడు ముందు మనం చేయాల్సిన పని అదే. సంధ్య, నువ్వు కూడా రా, త్వరగా మొక్కలు నాటేద్దాం. సరే పదండి, నేను వస్తాను. ముగ్గురూ కలిసి వెళ్లి అక్కడ పెరటంతా బాగు చేసి మళ్ళీ కొత్త మొక్కలు నాటి అలాగే విత్తనాలు పాదులు పెడతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మొక్కలన్నీ కాపుకు వచ్చాయి. కూరగాయలు చాలా బాగా కాసాయి. కూరగాయలన్నీ కోసుకుని ఊరు సంతలోకి అమ్మడానికి వెళ్తాడు. కూరగాయలు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు పచ్చడి గురించి కూడా అడుగుతారు. పచ్చడి చాలా బాగుంది, మళ్ళీ మాకు తెచ్చిపెట్టమని ప్రతి ఒక్కరూ చెప్పి వెళ్తారు. సాయంత్రానికి చంద్రం కూరగాయలన్నీ అమ్మేసి ఇంటికి వెళ్తాడు. సంధ్య, నువ్వు పెట్టిన పచ్చళ్ళు అందరికీ బాగా నచ్చేశాయి. మళ్ళీ వచ్చినప్పుడు కూడా పచ్చళ్ళు పట్టుకురమ్మని చెప్పారు అందరూ. అవునా అండి, అయితే ఇక నుండి మనం ఎక్కువ కూరగాయల్ని పండిద్దాం. సగం కూరగాయలు పచ్చడి పెడదాం, మిగిలిన సగం కూరగాయలు మీరు అమ్మకానికి పట్టుకెళ్తురు గాని మనకు లాభసాటిగా కూడా ఉంటుంది. నేను ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నాను కదా, ఇక నేను మీతో పాటే వచ్చి పచ్చళ్ళు అమ్ముతాను. ఇద్దరం కలిసి కష్టపడదాం, ఏమంటారు? ఇద్దరము ఎందుకు సంధ్య? నీకెలాగో ఇంట్లో పని ఉంటుంది, అలాగే పెరట్లో పని కూడా చేస్తున్నావు. మళ్ళీ సంతలోకి వచ్చి పచ్చళ్ళవి అమ్మడం ఎందుకా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే నీకు చాలా శ్రమిచ్చానని అనుకుంటున్నాను. ఇంకా నీకు శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఉండి అమ్మని చూసుకో చాలు. ఇందులో శ్రమేముందండి, మనిద్దరం కష్టపడదాం అంటున్నాను. ఎందుకంటే మీరు తెచ్చే డబ్బులు మనం తినడానికే సరిపోతున్నాయి. రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళ ఖర్చులు కూడా ఉంటాయి. అందుకని ఇప్పటి నుంచే మనిద్దరం కష్టపడితే
రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అందుకే అంటున్నాను. ఏమంటారు అత్తయ్య? అవును సంధ్య, నువ్వు చెప్పేది నిజమే. ఇప్పుడంటే మనం ముగ్గురమే ఉంటున్నాం. తర్వాత నీకు పిల్లలు పుట్టారంటే వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు సంపాదించింది మన ముగ్గురికే సరిపోతుంది. రేపు నీ పిల్లల్ని ఎలా పోషిస్తావురా చంద్రం? కోడలు చెప్పిన మాట విను. కావాలంటే నేను సాయం ఉంటాను సంధ్యకి. ఇద్దరం కలిసి పచ్చళ్ళు పడదాం. నీతో పాటు వచ్చి తన పచ్చళ్ళు అమ్ముతుంది. నువ్వు కాయగూరలు అమ్ము. సాయంత్రానికి ఇద్దరు కలిసి వచ్చేయండి. అవునండి, ఇద్దరం కలిసి వచ్చేద్దాం. ఒప్పుకోండి, మనిద్దరం కలిసి సంపాదిద్దాం. సరే, అంతగా చెప్తున్నారు కదా, ఇంక నీ ఇష్టమే. నేను చేసేదేముంది? అమ్మా నువ్వు ఒకటైనప్పుడు. అలా చంద్రం సంధ్య ఇద్దరూ కలిసి కూరగాయల నిల్వ పచ్చడి వ్యాపారం మొదలు పెడతారు. అలా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరింత ముందుకు వెళ్తారు. అలా కొన్ని రోజుల తరువాత అమ్మా, నువ్వు నేను సంధ్య కష్టపడిన డబ్బు ఇదిగో. ఈ డబ్బుతో మేం వ్యాపారం చేసి ఆ ఊర్లోనే ఒక చిన్న ఇల్లు కొందామని అనుకుంటున్నామమ్మా. అలాగే కొంత భూమి కూడా కొందామనుకుంటున్నాం. చాలా మంచి మాట చెప్పావురా చంద్రం. చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ కష్టపడి సంపాదించిన ఈ డబ్బుతో ఒక ఇల్లు కొంటానంటున్నారు. ఇది నిజంగా నాకు శుభవార్తే. ఎన్నాళ్ళని ఈ అడవిలో ఉంటాము? రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోతారు ఈ అడవిలో ఉంటే. ఈ అడవిలో మనమంటే ఏదో సర్దుకుపోతున్నాం. రేపు పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతారు మీరిక్కడే ఉంటే. ఇద్దరూ కలిసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచిలో చూసుకుని ఇల్లు స్థలము కొనండి. అవునత్తయ్య, అందరం కలిసి అక్కడే ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి మేము వెళ్ళి వ్యాపారం చేయాలన్నా చాలా భయంగా ఉంటుంది. ఒక్కరూ ఏం చేస్తున్నారా అని. అందుకని మనం వ్యాపారం చేసే చోటే ఒక చిన్న ఇల్లు కొందామని నిర్ణయించుకున్నా. మీరు ఇంట్లో ఉన్నా మేము ధైర్యంగా వ్యాపారం చేసుకోవచ్చు కదా అత్తయ్య. ఇలా ఇల్లు కొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. సంధ్య సలహా వల్ల, తనిచ్చిన ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైంది. ఇందులో నాదేముందండి, మనం ముగ్గురం కష్టపడి చేశాము. ఇందులో మన ముగ్గురు శ్రమ ఉంది. అలా ఏమీ లేదమ్మా. ఆ రోజు నువ్వు ఆ ఉపాయం చెప్పకపోయుంటే ఇవాళ మనం ఈ పచ్చళ్ళ వ్యాపారం అనేది మొదలు పెట్టేవాళ్ళమే కాదు. ఏదేమైనా మంచి ఆలోచనతో ముందుకు వెళ్లేలా చేసావు కదమ్మా, అది చాలదు? అవును సంధ్య, మాకీ పచ్చళ్ళు పట్టే ఆలోచన అస్సలు రాలేదు. నాకీ కూరగాయలు పాడైపోతాయన్న దిగిలే తప్ప మరొక ఆలోచన అస్సలు రాలేదు. ఆ సమయంలో పచ్చళ్ళు పట్టే ఆలోచన నీకు మాత్రమే వచ్చింది. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. లేకపోతే ఇప్పుడు కూడా నేను కూరగాయలు అమ్మేవాడినే. నీ తెలివితేటలతో ఇప్పుడు మనం పచ్చళ్ళ వ్యాపారం కూడా మొదలుపెట్టాం. అందరూ మన పచ్చళ్ళంటే చాలా బాగా ఇష్టపడుతున్నారు. చాలేండి మీ పొగడ్తలు. ఇంకా లెగండి, త్వరగా భోజనం చేసి పడుకుందాం. రేపు ఉదయమే లెగాలి. రేపు చాలా పనులున్నాయండి మనకి. బజార్కి కూరగాయలు పచ్చళ్ళు పట్టుకు వెళ్ళాలి. అలాగే మనం కొందామనుకున్న ఇల్లు కూడా చూసి రావాలి. అత్తయ్య గారు, రేపు మీరు కూడా మాతో పాటు రావాలి. ఇల్లు మీరు చూద్దురు గాని. మీకు కూడా ఇల్లు నచ్చితే కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చి వచ్చేద్దాం. నేనెందుకమ్మా, మా అబ్బాయి నువ్వు వెళ్ళి చూసి రాయండి. మీకు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి వచ్చేయండి. అత్తయ్య, మనం కొనబోయే ఇల్లు ఎలా ఉందో ఏమిటో మీరు చూడాలి కదా. మీరు చూసారనుకోండి, మీకు కూడా నచ్చితే ఇంకా అడ్వాన్స్ ఇచ్చేద్దాం. అవునమ్మా, నువ్వు కూడా చూసావనుకో మాకు సంతోషంగా ఉంటుంది. అలా ముగ్గురు మాట్లాడుకుని భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ ముగించుకుని పచ్చళ్ళు కూరగాయలు పట్టుకుని ముగ్గురు కలిసి పక్క ఊరికి వెళ్తారు. వాళ్ళు కొనబోయే ఇల్లు తల్లికి చూపిస్తారు. అమ్మా, మనం కొందామనుకుంటున్న ఇల్లు ఇదే. ఎలా ఉంది? చాలా బాగుంది చంద్రం. ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది.
దొడ్డు కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉంది. మనం మొక్కలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఈ ఇల్లు తీసేసుకుందాం. అవునత్తయ్య, నాకు మీ అబ్బాయి గారికి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. నిజమే సంధ్య. అలా కొన్ని రోజులకి ఆ ఇల్లు కొనుక్కుని కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. చంద్రం కూరగాయల వ్యాపారం చేసుకునేవాడు. అలాగే సంధ్య పచ్చళ్ల వ్యాపారం చూసుకునేది. ఇదిలా ఉండగా ఊర్లోనే బసవయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చంద్రం సంధ్యాల వ్యాపారాలు చూసి అసూయపడుతూ ఉండేవాడు. ఎలాగైనా వాళ్ల వ్యాపారం దెబ్బ కొట్టాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు బసవయ్య చంద్రం దుకాణం దగ్గరకు వస్తాడు. చంద్రం, మీ పచ్చళ్ళు చాలా బాగుంటాయంట కదా, ఏమేం పచ్చళ్ళు ఉన్నాయి మీ దగ్గర? బసవయ్య గారు, మా దగ్గర చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఆవకాయ పచ్చడి, అలాగే అల్లం పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, ములక్కాడ ఆవకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, ఇలా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి బసవయ్య గారు. మీకు ఏ పచ్చడి కావాలో చెప్పండి. సరే అయితే నాకు చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఈ 3 రకాల పచ్చళ్ళు కట్టివ్వు. ఆ 3 రకాలు చాలండి. ఇంకేమైనా కావాలా చెప్పండి. పచ్చళ్ళు చాలా బాగుంటాయి. పండు మిరపకాయ పచ్చడి పట్టుకెళ్ళండి, చాలా బాగుంది. వద్దొద్దు, ఆ 3 పచ్చళ్ళే చాలులే. మా ఆవిడకి ఇష్టం, అందుకనే పట్టుకెళ్తున్నాను. నేనైతే తినను, ఎందుకంటే నాకు బీపీ ఉంది. పచ్చళ్ళు తింటే ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని నేను ఎప్పుడో మానేశాను పచ్చళ్ళు తినడం. ఏదో మా ఆవిడ తింటుందని పట్టుకుని వెళ్తున్నాను. నా గురించి అది తినడం మానేసింది పాపం పచ్చళ్ళు. అవునా బసవయ్య గారు, సర్లేండి, ఈ 3 పచ్చళ్ళు కట్టిస్తాను, పట్టుకెళ్ళండి. బసవయ్య చంద్రం దుకాణం నుంచి పచ్చడి పట్టుకుని ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు బసవయ్య భార్యకి ఒంట్లో బాగోదు. బసవయ్య అదే ఊరిలో ఉంటున్న వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. నాకు తెలిసి మీ భార్య ఏవో నిలవ వస్తువులు తినుంటారు, అందువల్లే ఇలా అనారోగ్యం వచ్చింది. ఏమీ లేదండి డాక్టర్ గారు, నిన్న మా ఆవిడ పచ్చడి తినాలి అనిపిస్తుందని అడిగింది. నేను మన ఊర్లోనే ఉన్న చంద్రం దుకాణం దగ్గరికి వెళ్లి పచ్చళ్ళు తీసుకుని వెళ్ళాను. ఆ పచ్చడి వేసుకుని తిన్నదండి. అప్పటి నుంచి ఇలా అయింది. ఇంకా మరి ఏమీ తినలేదు. బసవయ్య గారు, ఇదంతా చూసిన తర్వాత నాకొక విషయం అర్థమైంది. మీ ఆవిడ గారు తిన్న పచ్చళ్ళలో ఏదో కలుషిత పదార్థం కలిసి ఉంటుంది, అందువల్లే ఇలా వచ్చుంటుంది. ఇది సహజంగా ఏదైనా పాడైన వస్తువు తిన్నప్పుడు వచ్చే లక్షణాలు. నాకెందుకో మీరు చెప్పే ఆ చంద్రం దగ్గర కొన్న పచ్చళ్ళ వల్లే ఇలా జరిగిందనిపిస్తుంది. అదే డాక్టర్ గారు, నేను అదే అనుకున్నాను. ఆ చంద్రం సంధ్య కొత్తగా పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారుగా, అనుభవం లేదు, ఎలా పడితే అలా పట్టేస్తారు కల్తీ సరుకులన్నీ వాడి. అందువల్లే నా భార్యకి ఇలా జరిగింది. సరే డాక్టర్ గారు, నేను ఇప్పుడే చంద్రం దుకాణంకి వెళ్ళి అతనిని అడుగుతాను. వాడిని నేను వదిలేదే లేదు. అలా కాదు బసవయ్య గారు, ముందు మీ ఆవిడ గారికి ఇంజెక్షన్ వేస్తాను, అలాగే కొన్ని మందులు రాసిస్తాను. ముందు ఈవిడికి నయం అవ్వనివ్వండి, ఆ చంద్రం సంగతి తర్వాత చూద్దాం. అలాగే మీరు ఆ చంద్రం దగ్గర కొన్న పచ్చడి నాకు కొంత ఇవ్వండి, నేను దాన్ని పరీక్షకు పంపిస్తాను. దాంట్లో ఏమైనా కలిసిందేమో చూద్దాం అని వైద్యుడు చెప్పగానే బసవయ్య కంగారు పడుతూ, అవునా డాక్టర్ గారు, సరే అండి, పంపిస్తాను. బసవయ్య బయటకు వచ్చాక క్షణం కూడా ఆగలేదు. చంద్రం వ్యాపారాన్ని కూలగొట్టడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. వెంటనే తన గ్రామ ప్రజల్ని కలిసి చంద్రం సంధ్య చేసే పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళని చెప్పి జనాలని పోగు చేసుకుని చంద్రం దుకాణం దగ్గరకు వెళ్తాడు. చంద్రం, నువ్వు బయటికి రా. జనాల్ని అనారోగ్యం పాలు చేయడానికే నువ్వు పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టింది. అయ్యో బసవయ్య గారు, ఏం జరిగింది? ఎందుకు దుకాణం కాడికి వచ్చేలా గొడవ చేస్తున్నారు? ఏమైందో చెప్పండి. ఏం జరిగింది అంటావేంటి, ఏమీ తెలియని అమాయకుడిలాగా? నిన్న నీ దుకాణం నుంచి నేను పచ్చళ్ళు పట్టుకెళ్ళాను కదా, రాత్రి మా ఆవిడ నీ దగ్గర పట్టుకెళ్ళిన పచ్చడి వేసుకుని తిన్నది అంతే.
పెద్ద పెద్ద వాంతులు, ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోయింది. ఆ టైంలో ఏం చెయ్యాలో నాకు అర్థం కాక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు నా భార్యను పరీక్ష చేసి కల్తీ పచ్చడి వేసుకుని తిన్నదని చెప్పారు. అందువల్లే నీ భార్యకి ఇలా అయిందన్నారు. మీ భార్యాభర్తలిద్దరూ పచ్చళ్ళు పెట్టి ఊళ్ళో జనాలందరినీ రోగాల పాలు చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మీరందరూ అలా చూస్తున్నారు? వచ్చి అడగండి వీళ్ళని. ఊరుకోకూడదు, ఇలాంటి వాళ్ళని మన ఊరు నుంచి పంపించేయాలి. చూడండి బసవయ్య గారు, మేము చేసే పచ్చళ్ళు స్వచ్ఛమైన నువ్వులను ఆడించి ఆ నూనెతో మేము పచ్చళ్ళు పడతాము. నకిలీ నూనె మేము వాడము. కావాలంటే మీరే లోపలికి వెళ్ళి చూడండి, అన్నీ పరీక్షించుకోండి. మేమెందుకని జనాల ఆరోగ్యం పోగొడతాము? మా దగ్గర పచ్చళ్ళు కొనుక్కుని చాలా మంది పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళెవ్వరికీ ఏమీ కాలేదు. మా పచ్చళ్ళు బాగోలేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ అనారోగ్యం పాలు కావాలి కదా. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మీరు కావాలని మా మీద నింద వేస్తున్నారు బసవయ్య గారు. నీ మీద నింద వేయడానికి నాకు ఏం అవసరం? నీ పచ్చళ్ళు తినడం వల్లే నా భార్య అనారోగ్యం పాలయ్యింది. అందుకే వచ్చి అడుగుతున్నాను. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి ఇలా అంటాడు. బసవయ్య గారు, గొడవ పడకండి, కొంచెం శాంతించి నా మాట వినండి. వచ్చారా డాక్టర్ గారు? మీరే చెప్పండి. వీళ్ళ పచ్చళ్ళు తినడం వల్లే కదా నా భార్య అనారోగ్యం పాలైంది. ఈ జనాలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. వీళ్ళ మోసాలు బయట పెట్టండి డాక్టర్ గారు. అదే చెప్తున్నాను, మీరు కంగారు పడకండి. బసవయ్య గారు, నిన్న మీ దగ్గర పచ్చళ్ళు తీసుకున్నాను కదా, అలాగే చంద్రం దగ్గర కూడా పచ్చళ్ళు తీసుకుని పట్టుకు వెళ్ళాను. చంద్రం పచ్చళ్ళలో ఏ విధమైన కల్తీ లేదు. అలాగే మీ భార్యను కూడా అడిగాను, మీరేమేమి తిన్నారు పచ్చడి కాకుండా అని. ఆమె 2 రోజుల క్రితం వండిన నిలవ పదార్థాలు తిన్నానని చెప్పారు. అందువల్లే మీ భార్యకు అలా అయ్యింది, అంతే. పచ్చళ్ళలో ఎటువంటి కల్తీలు లేవు. స్వచ్ఛమైన నూనె వాడే తయారు చేస్తున్నారు. పచ్చళ్ళు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. విన్నారా బసవయ్య గారు? మేమెందుకండి జనాల ప్రాణాలతో ఆడుకుంటాం? మా వ్యాపారం నిజాయితీగానే చేసుకుంటున్నాం. మాకు రూపాయి అవసరం లేదు. పావలా వచ్చినా మేం దాంతో సంతోషపడతాం. జనాలని మోసం చేసి సంపాదించిన సంపాదన అది ఒక సంపాదన అవుతుందా? అలాంటి పనులు చేయడం నేరం కింద లెక్క అవుతుంది. బసవయ్య గారు, మీరొక్కరూ వచ్చి అడుగుంటే బాగుండేది. ఇలా ఊరిలో జనాన్ని పోగేసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమీ లేదు. మీరే చిన్నతనమయ్యారు. మీరు పెద్దవారు, కాస్త ఆలోచించాలి కదండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, అలాగే నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి. నేను మోసం చేయడం లేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మీరెంతవరకు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారా అన్నది మీరే ఆలోచించుకోండి. ఇలాంటి సమస్య మీ దాకా రాకుండా చూసుకోండి అని చంద్రం అడిగేసరికి బసవయ్యకి నోటి మాట రాలేదు. మౌనంగా తల వంచుకుని నిలబడిపోయాడు. ఊర్లో జనమంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నుంచి బసవయ్య కూడా చంద్రం సంధ్యలాగా నిజాయితీగా వ్యాపారాన్ని చేసుకుంటాడు. అలాగే చంద్రంతో స్నేహంగా ఉండేవాడు. అలా చంద్రం సంధ్య ఎంతో నమ్మకంగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటారు. అలాగే వాళ్ళు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు. నమ్మకం, సహనం, కష్టం ఇవి మన వ్యక్తిగత విజయానికి పునాది. కుటుంబం అది మనకు దొరికే అతిపెద్ద బలం. ఈ రెండూ కలిసి ఉంటే జీవితంలో అసాధ్యమనేది ఏదీ ఉండదు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.